ఇక పుష్ప 2 సినిమా అప్పుడు సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాట జరిగింది. అప్పటికే సినిమా టికెట్ల కోసం జనాలంతా కూడా ఫుల్ రష్ ఉంది. దానికి తోడు సినీ హీరో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తారని చెప్పేసి సమాచారంతో ఇంకా అభిమానులు సినీ ప్రేక్షకులు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సంధ్య థియేటర్ కాడికి ఎగబడ్డారు. దానికి తోడు పోలీసులు కూడా ఎక్కువ మంది అక్కడ బందోబస్తు ఎక్కువ మంది లేరు. అంత క్రౌడ్ ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరికి రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, తొక్కిసలాటలో ఒక కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ చనిపోవడం, ఒక చిన్న బాబు తొక్కిసలాటలో ప్రాణాపాయ స్థితికి పోయి అయితే చచ్చిపోతాడేమో అన్న స్టేజ్కి నుంచి అటు అల్లు అరవింద్ కొంత ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చిండు, ప్రభుత్వం కొంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ పూర్తిగా ఇప్పుడు మొత్తం సేఫ్ అయిపోయిందని చెప్పలేము. ఎందుకంటే ఇంకా కూడా అస్వస్థతతోనే ఉన్నాడు, పూర్తి ఆరోగ్యం ఆయనకు సెట్ కాలేదు. ఇంకా ఒక ప్రైవేట్కి సంబంధించి ఒక హోమ్లో సేద తీరుతున్నాడు, దాన్ని ఏమంటారు, అక్కడ ఉన్నాడు ఇప్పుడు. మరి అసలు అల్లు అర్జున్ది తప్పెంత ఉంది? ఇప్పటికే ఈ పుష్ప 2 ఇష్యూ మీద హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిండు. అది జరిగిన తర్వాత ఇప్పుడు హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. ఏమన్నదో చూద్దాం. సినీ హీరో అల్లు అర్జున్కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ రంగంలోకి దిగింది, పోలీసులపై సీరియస్ అయింది. తొక్కిసలాటకు సంబంధించి ఎవరిది తప్పు, ఎవరు కారకులు అన్న దానిపై సమగ్ర నివేదిక అందించాలని చెప్పేసి హైదరాబాద్ సిపి సివి ఆనంద్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ పై కూడా విచారణ జరుపుతారా? విచారణ చేస్తే అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు? వెంటనే పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్కి అడ్వకేటు ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. అయితే రేవతి అనే మహిళ ఈ తొక్కిసలాటలో చచ్చిపోయింది. శ్రీతేజ్, ఆ రేవతి కొడుకు శ్రీతేజు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మధ్య కొంచెం ట్రీట్మెంట్ జరిగి ఇంటికి హాస్పిటల్ నుంచి దాని ఏమంటారు డిశ్చార్జ్ అయినా కూడా పూర్తిగా కోలుకోలేదు. అయితే పర్మిషన్ లేకుండా, పోలీసులకు సమాచారం లేకుండా ఎట్లా అల్లు అర్జున్ అంత క్రౌడ్ ఉన్న సినిమా థియేటర్ దగ్గరకు వస్తాడు? దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలి, 6 వారాల్లో ఈ ఘటన మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ డీజీపీని పోలీస్ కమిషనరు సిపి సివి ఆనంద్ని 2020 జనవరి 1 తారీఖు నాడు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ ఘటన మీద సీనియరు పోలీస్ ఆఫీసర్ తోటి విచారణకు కూడా వేసినారు. మరి ఇప్పుడు ఈ నివేదికలో సరైన వివరాలు లేవు. పోలీస్ స్టేషన్కు సమీపంలో డీజేలు పెట్టి ఇంత హంగామా చేస్తుంటే, అంత క్రౌడ్ ఉన్న దగ్గరికి బందోబస్తు సరిగా పెట్టకపోవడం ఏంది, ఒక స్టార్ హీరో పర్మిషన్ లేకుండా రావడం ఏంది, దీని వెనకాల ఏం జరిగిందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషను రంగంలోకి దిగింది. A11గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు మళ్ళీ ఈ కేసు మీద రీ ఎంక్వైరీ చేసి అల్లు అర్జున్ ఎందుకు వచ్చినావు, ఏం జరిగిందని మళ్ళీ పిలిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం మొత్తం అక్కడ జరిగిన నిజాలు బయటకు, అటు పోలీసుల తప్పిదమా, అల్లు అర్జున్ తప్ప, ఎవరు తప్ప అనేది ఈ రీ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. సమాచారం లేకుండా, పర్మిషన్ లేకుండా, ముందస్తు సమాచారం అక్కడ థియేటర్కి వస్తున్నా అని చెప్పేసి థియేటర్ యాజమాన్యానికి కావచ్చు, ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో కావచ్చు, అంటే ఆయన వస్తే కొంత క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంత తొక్కిసలాట, కొంత ఏమంటారు పెనుగులాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్టార్ హీరో, ఒక ఏమంటారు ఒక జాతీయ స్థాయిలో, ఒక పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన సినిమాకి సంబంధించిన హీరో వస్తే ఆ తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి ఆ పోలీసులు సరైన సిబ్బందిని, సరైన భద్రతని అక్కడ ఏర్పాటు చేయలేకపోయారా, లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వలేదా అనే విషయం మీద మరొకసారి విచారణ జరిగిపోతూ ఉంది. మరి దీనికి సంబంధించి అల్లు అర్జున్ విచారణకు హాజరు కాక తప్పదు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ప్రశ్నించబోతుంది కాబట్టి.